మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ లోక్సభ శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందంటూ పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు జరిగిన ప్రయత్నాలకు సానుకూలంగా స్పందన వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ లోక్సభ శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందంటూ పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు జరిగిన ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, డీటెయిల్స్ ఏంటి? కమలాకర్ పార్టీ మారుతారంటూ చర్చ నడుస్తుంది. కొన్ని రోజులు బీజేపీ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. మరి కమలాకర్ ఖండించినట్లుగా కూడా తెలుస్తోంది. వివరాలు ఏంటి అసలు? నందు, అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే చిటికలబడిందో అప్పటి నుంచి కూడా కరీంనగర్ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా మేయర్, అదేవిధంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చాలా రోజుల నుంచి ఒకవైపు పార్టీ మారే దిశగా వెళ్తున్నారని చాలా చోట్ల ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మొన్నటి వరకు బీజేపీలో చేరుతాడు, అతను బీజేపీలో చేరడానికి ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేసుకున్నాడనే కోణంలో కూడా కొన్ని ప్రచారాలు అయితే జరగడం జరిగింది. అయితే బండి సంజయ్ ఇక్కడ లోకల్ ఉన్నాడు కాబట్టి దాంట్లో పోతాడనే ప్రచారాలు వచ్చాయి. అయితే దానికి ఇటు గంగుల కమలాకర్ కూడా దాన్ని ఖండించడం జరిగింది. నేను పోనని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గత కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతాడు. ఒకవైపు టీడీపీ పాత టీడీపీలో ఉన్నాడు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు ఇటు దగ్గర ఉంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇతనికి దగ్గరగా ఉండడం, వీళ్ళకు చాలా వరకు సైక్యత ఉంది కాబట్టి ఇతను కాంగ్రెస్ లో చేరుతాడు. ఇప్పటికే మంతనాలు జరుపుతున్నాడు అక్కడ దగ్గర ఉన్న వ్యక్తులతో అనే కోణంలో మాత్రం ప్రచారాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకే కొంతమంది కార్పొరేటర్లు 10 మంది కార్పొరేటర్లు స్థానికంగా కాంగ్రెస్ లో చేరడం, అదేవిధంగా కొంతమంది ఇటు బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో గంగుల కమలాకర్ మాత్రం కార్యాచరణ పూర్తయింది. ఒకవైపు మరి కొన్ని రోజుల్లోనే అంటే కొద్ది గడువులోనే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. దాంట్లో కూడా సముచిత స్నానం దొరికే విధంగా అతను పావులు కలుపుతున్నాడనే కోణంలో ఒక వార్తలు అయితే చాలా వరకు ఇక్కడ ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి పడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడో చేరుతుండే, కానీ ఇటు పొన్నం ప్రభాకర్ కూడా దాన్ని చాలా వరకు ఆపే ప్రయత్నాలు చేయడం జరిగింది అనే కోణంలో కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు కూడా అదేవిధంగా చర్చనైతే వచ్చింది. అయితే గంగుల కమలాకర్ మాత్రం దీనిపైన నేను ఎందులో చేరాను, ఒకవైపు వెళ్లేది ఉంటే కంపల్సరీ నేను మా అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కు చెప్పిన అనంతరమే వేరే పార్టీ మారే దిశగా వెళ్తా, నాకు ఇక్కడ ఇప్పుడైతే బాగానే ఉంది,
ఫ్యూచర్ ఆలోచిస్తాననే కోణంలో మాత్రం చాలా వరకు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అయితే ఎట్టకేలకు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇతనికి తీసుకునే విధంగా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అతను మంత్రాలు కూడా జరుపుతున్నాడు. ఇతను వెళ్తే ఇక్కడ సంబంధించిన స్థానికంగా ఉన్న పనులు కావచ్చు, అది గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళ కార్యకర్తల్లో ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాని నేపథ్యంలో మరి గంగుల కమలాకర్ వెళ్లే యోచనలో ఉన్నదని కొంచెం సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దాన్ని ఎప్పుడు వెళ్తాడు, ఏ విధంగా వెళ్తాడనే కోణంలో మాత్రం ఇంకా దానికి సమాచారం అయితే వరకు మనకు అందని పరిస్థితి కనబడుతుంది. కానీ కార్యకర్తల్లో మాత్రం ఇప్పటి వరకు వాళ్ళ చర్చ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు ఖాయమైపోయింది. చేరుతాడనే కోణంలో మాత్రం ఈ చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. నందు. రైట్. థ్యాంక్ యూ రవీందర్.